म्यूटेशन एप्लीकेशन But say open and shut case. Total ఎంత ఉంది విస్తీర్ణ? 3 ఎకరాల 6-7 times అంటే మేడం yes madam హలో అనుకున్నాను మాకు ప్రయత్నం అది కౌలు చూస్తామండి కౌలు రావట్లేదు కౌలు రావట్లేదండి ఏ కౌలు సిఆర్డియా నేను చదువుతుందండి కనుక్కున్నాను తెలుసుకున్నాను దాన్ని తెలుసుకున్నాను వాళ్ళు పట్టించుకో డిఎం మార్కెట్ ఉన్నారా? ఒక కంప్లైంట్ ఉంది వన్ బియాండ్ ఎస్ఎల్ ఇస్ రివెన్స్ చూసారా? ఏముంది? ఇచ్చారు సార్. డాక్టర్ చేసేసారా? మరి క్లోజ్ చేయలేదా? చేస్తాను సార్. ఇప్పుడు చేస్తాను చేస్తారు ఇప్పుడు చేస్తాను సార్. ఎస్ఎల్ దాటి సార్ वालेकुम अस्सलाम చెప్పండి मैंने बताया मैंने प्रॉब्लम बताया नोट कर लिया हमने एक बार तहसीलदार చెప్తా ఉంటాను మరి ప్రిపేర్ చేస్తారు అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది we can understand you have brought the problem to our notice. We will inquire into it. Sir, this is the kindly number request, sir. Thank you. The mic discontrol. ఈ కాలంలో ఫాదర్ హెస్ డైడ్ మదర్ ఐసీసీఎల్ కదా ఏం ప్లాన్ చేశారు? నమస్తే నమస్తే కలెక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి. సార్ మరి మాకు కారంపూడి మండలం పెద్దకొండ గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 529లో 3 ఎకరాల 50 సెంట్లు ల్యాండ్ కొనుక్కున్నామండి. దాని పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, అడంలో ఉన్నాయి, 3 ఎకరాల 50 సెంట్లు అండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి 2005-2007 అండి. 2007లో జరిగింది రిజిస్ట్రేషన్. సర్వే నెంబర్ సర్వే నెంబర్ వచ్చి 529 ఉంటారు. ఈ మధ్యలో తగ్గింది. అవునండి, అసలు మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు, సర్వే కట్టలేదు, ఏమి లేదు. ఇప్పుడు మా పొలం తగ్గిస్తారన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి రైతుకి. ఆర్డీఓ నోటీస్ తీసుకెళ్ళారా? ఆర్డీఓ నోటీస్ తీసుకెళ్ళారా? ఆర్డీఓ అని లేదండి, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అమౌంట్ ఒకసారి రెస్పాన్స్ లేదండి. ఆయన మొన్న ఎఫ్ఐకి కూడా పట్టుకు పెట్టుకున్నానండి పోయిన సోమవారం అంతకు ముందు, అంటే మొన్న సోమవారం కాదు అంతకు ముందు సోమవారం పట్టుకుంటే ఈరోజు పట్టుకు రమ్మన్నారు కానీ వర్షం పడింది అని ఆడుతున్నారండి. ఒకసారి ఆర్డీఓ కూడా చెప్తాము, మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. మొత్తం ఎంత కలెక్ట్ అవుతుంది? హలో నమస్తే సార్. నమస్తే. మేము ఒక బట్టిపోలు మండలం నుంచి బోయపాటి సాంబరావు మాట్లాడుతున్నాం సార్. ప్రతిపాడువా? బట్టిప్రోలు మండలం సార్. భట్టిప్రోలు. బట్టిపోలు మండలం బోయపాటి సాంబరావు సార్. మాది ఇట్లా ఈ డాక్యుమెంట్ ప్రకారం 1B అడంగల్ దక్కించడం కోసం అప్లికేషన్ పెట్టాం సార్. అది 2018లో 3 సార్లు, 2019లో 3 సార్లు పెట్టాం సార్. లేటెస్ట్ గా స్పందనలో 2/10/2020 మళ్ళా పెట్టాం సార్ గుంటూరులో మన కలెక్టర్ గారి ఆఫీస్లో.
చెప్పండి చెప్పండి. ఇప్పటికి 8 సార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా ఎన్నిసార్లు ఎంఆర్ఓ రాకపోయినా చేస్తామని మా డాక్యుమెంట్ ప్రకారం 1B అడంగులు లెక్కించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఏది మీకు భూమి ఎలా వచ్చింది? భూమి మా తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వచ్చింది సార్. ఆస్తులు ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అవును సార్. తండ్రి నుంచి కొడుకు వచ్చిన ప్రాపర్టీ. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? బోయపాటి రాఘవయ్య పేరు ఉంది సార్. తండ్రి పేరు బోయపాటి రాఘవయ్య. బోయపాటి రాఘవయ్య సార్. రాఘవయ్య పేరు ఉంది. ఇప్పుడు బోయపాటి సాంబరావు పేరు మార్చాలి సార్. అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ ఇప్పటికి 6 సార్లు మీ సేవలో పెట్టాం సార్. ఫిబ్రవరి 2020 స్పందనలో పెట్టాం సార్. కలెక్టర్ గారు ఆఫీస్లో పెట్టాం గుంటూరు పోయిన సంవత్సరం ఫిబ్రవరి. ఎన్నిసార్లు పెట్టినా కూడా వీళ్ళు ఇక్కడ జేసీ గారు లాగిన్ లో పెండింగ్ ఉన్న యువతారు కానీ పట్టుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ లో అసలు పట్టించుకోవట్లేదు సార్. మా డాక్యుమెంట్ ప్రకారం 1B అడగని లెక్కించమంటే ఇప్పుడు 8 సార్లు మేము ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినా మీ సేవలో పెట్టినా స్పందనలో ఇచ్చినా ఎన్నిసార్లు ఇచ్చినా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అడిగితే మా దగ్గరికి ఏం లేదు, మా దగ్గర ఏం చేయలేమంటున్నారు. ఓకే, మాట్లాడతాం, తహసీల్దార్ చెప్తాం. చెమ్మటే పని చేసి పెట్టండి సార్. 10 పందుల నుంచి 100 పందులుగా మార్చారండి వాళ్ళు మా ఊర్లో పెనుమూల్లో. ఇది విషయమై జాయింట్ కలెక్టర్ గారికి మేము ఇంతకుముందు విన్నవించుకున్నాము. ఆమె ఈఓపీఆర్. అవును సార్. ఎక్కడ నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్? ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ పందులు అక్కడ బాగా పెంచుతున్నారు సార్. పెంచుతున్నారు. సో పెంచుకోవాలంటే సమస్య ఏంటిది? ఇది మా లైసెన్స్ లేకుండా పెంచడానికి వీల్లేదని 693 జీవో ఇచ్చారు సార్. లైసెన్స్ తీసుకోవాలి కదా? లైసెన్స్ లేదు సార్ వాళ్ళ దగ్గర. తీసుకోమని చెప్తాం సార్. లైసెన్స్ లేకుండా తిరగనీయకుండా చేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను సార్. విలేజ్ పేరు చెప్పండి సార్. విలేజ్ పెనుమూలి, PENUMULI. సో వాళ్ళు పందులు అంటారు కదా? పందులు సార్. పందులు పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి, అంతే కదా? అవును సార్. 693 జీవో అదే చెప్తుంది సార్. రైట్ రైట్ రైట్. అయితే వాళ్ళు సరిగ్గా పెంచకుండా అందరు పొలాల్లోకి అందరు ఇళ్లలోకి తోలుతున్నారండి. కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నారు ఆ పనులు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పొరపాటు జరిగితే పర్వాలేదు, రోజు అదే పొరపాటు జరుగుతుంది రిపీటెడ్ గా. వాళ్ళు అది కూడా వాళ్ళు కావాలని చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పోలీస్ స్టేషన్ లో కాదు కలెక్టర్ కూడా చెప్పండి ఏ పేకలేరు అనే ఇదే పదం వాడారండి. లిటరల్. నేను 4 సంవత్సరాలు సారీ సార్ కన్నీళ్ళు వస్తున్నాయి. 4 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను సార్. అడంగలు ఎక్కించమని అని ఏ విఆర్ఓ కూడా ఎవరు స్పందించట్లేదు సార్. అక్కడ ఎవరు బట్టిప్రోలు మండలం సార్, అద్దెపల్లి. నేను గ్రీవెన్సెస్ కూడా నేను అప్లై చేసి వచ్చాను సార్ జూలై 1 తారీఖు. చేస్తే కలెక్టర్ కాల్ చేయండి అమ్మా అన్నారు సార్. వాళ్ళు కూడా ట్రై చేశారు, ఎవరు కూడా వినట్లేదు సార్. నేను వెళ్ళినా సరే నన్ను తిప్పుతున్నారు. గిఫ్ట్ కింద ఇచ్చారమ్మా సార్? అవును సార్, మా ఫాదర్ నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు సార్. గిఫ్ట్ డీడ్ ఉందా? ఉంది సార్. అన్ని డాక్యుమెంట్స్ పక్కా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశారు. గ్రీవెన్సెస్ లో కూడా అమ్మా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అమ్మా అన్నారు సార్. లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడ అప్లై చేశారమ్మా? మీ సేవలో అప్లై చేశారా? విలేజ్ సెక్రటేరియట్ లో అప్లై చేశారా? విలేజ్ సెక్రటరీలో అప్లై చేశాం సార్. ఒకసారి ఏమో మీ సేవలో కూడా అప్లై చేశాం సార్. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని సార్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. విలేజ్ పేరు చెప్పండి. మాది బట్టిప్రోలు మండలం, అద్దెపల్లి సార్. మాది అద్దెపల్లి. అవును సార్. ఓకే, చెప్తాం. ఆర్డీ గారికి చెప్తాం, తహసీల్దార్ గారికి కూడా చెప్తాం సార్. తహసీల్దార్ గారికి చెప్తాం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్టిప్రోలు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లక్ష్మీ కార్తిక్ సార్. చెప్పండమ్మా. హలో చెప్పండమ్మా, కలెక్టర్ మాట్లాడుతున్నాం. మీ సమస్య చెప్పండి సార్. నేను రీసెంట్గా కాంపెన్సేషన్ జాబ్కి అప్లై చేశాను సార్. అంటే యాక్చువల్గా మా డాడీ విఆర్ఓ జాబ్ చేస్తూ ఎక్స్పైర్ అయ్యారు సార్. మళ్ళీ కాంపెన్సేషన్ జాబ్ మా సిస్టర్కి ఇస్తే మళ్ళీ విఆర్ఓ జాబ్ ఇస్తే మళ్ళీ మా సిస్టర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు సార్. ఏంటమ్మా? మా సిస్టర్ కూడా కాంపెన్సేషన్ జాబ్ ఇస్తే ఎక్స్పైర్ అయ్యారు సార్. ఇప్పుడు మళ్ళీ ఆ జాబ్కి అప్లై చేశాను సార్, కాంపెన్సేషన్ జాబ్ కింద. అంటే సేమ్ డిపార్ట్మెంట్ అని ఇంకా అదే జాబ్ ఇస్తాను అని అంటున్నారు సార్. అందుకనే వేరే డిపార్ట్మెంట్. నాన్న చనిపోయారు,
సిస్టర్కి జాబ్ ఇచ్చాము, సిస్టర్ చనిపోయింది, అవును సార్. ఈమెకి వచ్చేస్తుందా? అవును. మీకు అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి కదమ్మా, గ్రాడ్యుయేషన్ అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు? ఎంటెక్ సార్ క్వాలిఫికేషన్. ఓకే ఓకే. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని జాబ్. మీ సిస్టర్ చనిపోయారు కదా, ఆమె మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మేడం. ఓకే ఓకే, అప్లై చేయండి అమ్మా, మా వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు, డీటెయిల్స్ తీసుకోండి. అంటే వేరే డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలి? అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ అగ్రికల్చర్. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మా. ఏంటి సార్? కమర్షియల్ ట్యాక్స్ అలా ఇచ్చినా పర్లేదమ్మా. మీరు ఒక పని చేయండి, మా కలెక్టరేట్ స్టాఫ్ మీతో మాట్లాడతారు, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఇస్తారు, ఆ వేకెన్సీ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అంటే విఆర్ఓ జాబ్ ఇవ్వరు కదా సార్ అయితే? జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, టైపిస్ట్ ఉంటుంది, ఇంకా అచ్చా విఆర్ఓ ఉంటే విఆర్ఓ ఇస్తారు సార్. విఆర్ఓ జాబ్ వద్దు సార్, అందుకనే వేరే డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా, మీరు అప్లై నన్ను గైడ్ చేస్తారు, ఏ గారు గైడ్ చేయండి. ఆర్ పీపుల్ విల్ కాల్ బ్యాక్ అండ్ దే విల్ గైడ్ యూ. సార్ వేరే డిపార్ట్మెంట్ అదే చెప్తారు, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి చెప్తారు. ఎంటెక్ క్వాలిఫికేషన్ సార్, అందుకని క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఇవ్వండి సార్. మనకి ఉండింది విఆర్ఓ జాబ్, జూనియర్ అసిస్టెంట్, బట్ విఆర్ఓ చనిపోయారు, విఆర్ఓగానే వస్తుంది, జూనియర్ అసిస్టెంట్ ఇవ్వరా సార్? ఆఫీస్ సబార్డినేట్ అట్లా ఏమి ఇవ్వరా? అమ్మా విఆర్ఓ మంచి పోస్టే, మీకు ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. somebody has misguided her. VRO is a bad job. సార్ మా అమ్మగారికి ఈపూర్ మండలంలోని కొండ్రమొట్ల విలేజ్ లో కోర్టు ద్వారా ఓ ఎకరం పొలం రిజిస్ట్రేషన్ అయింది సార్. అది మా అమ్మ వాళ్ళ బాబాయ్ గారు ఆమెకు తెలియకుండా అమ్ముకుంటే కోర్టుకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. అది కోర్టు మాకు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మేము అడంగులు ఆర్ఓ ఎక్కించుకోవడానికి 1 year పాటు ఈపూర్ ఎంఆర్ఓ గారి చుట్టూ తిరిగి సార్ కాదు సార్ మాకు లేట్ అవుతుందని చెప్పి ఎక్కించుకోండి అంతా ప్రాసెస్ అయిపోయింది సార్. అప్లికేషన్ ఎక్కడ పెట్టారు? మీ సేవలో పెట్టారా? మీ సేవలోనే పెట్టాను సార్. మీ సేవలో పెట్టేశారా? పెట్టేది సార్, అయిపోయింది సార్. ఫస్ట్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఖాతా నెంబర్ కూడా అలాట్ చేశారు సార్. అయితే సైన్ మిస్ మ్యాచ్ అయ్యి పాస్బుక్ లో అయిపోయినాయి సార్. మళ్ళీ రీఅప్లై చేయమన్నారు సార్. సరే మేము ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మేము అప్లై చేయలేదు. ఈ లోపు మేము జస్ట్ మామూలుగా ఒకసారి ఆన్లైన్ లో చూసుకుందాం ఖాతా నెంబర్లు అని చెప్పి ఓపెన్ చేస్తే ఖాతా నెంబర్లు కనపట్లేదు సార్. సరే అని చెప్పి ఎంఆర్ఓ గారికి మా ఫోన్ ద్వారా సార్ ఇట్లా ఖాతా నెంబర్లు కనపట్లేదు అంటే ఈ కొద్దిగా రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన వేరే కారణాలు చెప్తున్నారు. కోర్టులో అపీల్ ఫైల్ అయిందా? అపీల్ ఏం ఫైల్ అవ్వలేదు సార్. ఇంక తర్వాత మేము చేసిందే సార్, ఆ తర్వాత ఏం అపీల్ ఫైల్ అవ్వలేదు సార్. ఆయన ఏంటంటే రాజకీయ ఒత్తిడి వల్ల మీరు మాట్లాడుకోండి, ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న వాళ్ళు మీరు మాట్లాడుకోండి అంటున్నారు సార్. ఏ మండలంలో ఉంది పొలం? ఈపూర్ మండలం సార్, కొండ్రముట్ల. ఓకే ఓకే చెప్తాం. ఇది ఆర్డీఓ నర్సరావుపేట వస్తుందా? నర్సరావుపేట ఆర్డీఓ ఉంటారు, నేను చెప్తాను. ఓకే సార్. ఈపూర్ ఆల్సో వీక్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ముజమీర్ సార్. నేను మాచల నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నాకు బోన్ క్యాన్సర్ వచ్చింది సార్. నేను అది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని 2 నెలలు అవుతుంది సార్. అది ఇంకా రాలేదు సార్. దాని గురించి పట్టించుకోవాలంటే ఎవరిని అడగాలి సార్? బోన్ క్యాన్సర్ ఆరోగ్యశ్రీలో లేదా? నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో తీసుకున్నారా? లేదు మేడం, హైదరాబాద్ లో నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా సొంత డబ్బులతో. ఓకే ఓకే ఓకే. అది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాను, 2 నెలలు అయిందండి. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళిందా? ఇక్కడ జిల్లా నుంచి వెళ్ళిపోయిందా ప్రపోజల్? వెళ్ళిపోయింది సార్. 3 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ మొత్తం అడిగారు, నేను చెప్పేసాను. ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు, అడగలేదు సార్. వాళ్ళు ఇంట్లో ఉన్న పరిస్థితి ఏం బాగాలేదండి. మీ విలేజ్ పేరు చెప్పండి. విలేజ్ మాచల్ అండి.
మాచర్ల విలేజ్ టౌన్లో ఒకసారి మా వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఒకసారి ఫాలోఅప్ చేస్తామండి సీఎం రిలీఫ్ ఫండ్లో ఫాలోఅప్ చేస్తాం. ఒకసారి అడుగుతాం ఎక్కడ పెండింగ్ ఉంది. సార్ పింఛన్ కూడా కొంచెం చేయగలుగుతున్నారు. పింఛను కూడా ఏమైనా చేయగలరు సార్? పింఛన్ నెల నెల పెన్షన్ వస్తుంది క్యాన్సర్ వాళ్ళకి. ఏ పెన్షన్కి అర్హత ఉంది మీకు? ఏ పెన్షన్కి అర్హత ఉంది? అదే బోన్ క్యాన్సర్కి పింఛన్ వస్తుంది అంటుందండి. క్యాన్సర్ వాళ్ళకి లేదు కదా, బోన్ క్యాన్సర్కి లేదు. క్యాన్సర్ కిడ్నీ డయాలిసిస్కి లేనా? కిడ్నీ డయాలిసిస్ టోటల్ బెడ్ రిడన్ సార్ న్యూరోలాజిస్ట్. అయితే బోన్ క్యాన్సర్లో వికలాంగత రాదు కదా. సార్ న్యూరలాజికల్ వచ్చి బెడ్ రిడన్ అని ఒకసారి మీ సీఎం రిలీఫ్ ఫండ్ ఫాలోఅప్ చేస్తాం. ఓకే, మా ఇంటి దగ్గర తీసుకుంటున్నారండి పింఛను. ఏంటి? మా ఇంటి దగ్గర ఒక అతను క్యాన్సర్ పేషెంట్, మౌత్ క్యాన్సర్, అతను పింఛన్ తీసుకుంటున్నాడండి. వాళ్ళు నాకు చెప్పారు నెల నెల పింఛన్ వస్తుంది, నువ్వు కూడా పెట్టుకోమన్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు సదరం క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పెట్టారు సదరం క్యాంప్? గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో సదరం క్యాంప్ స్టార్ట్ అవుతుంది, దానికి వెళ్ళండి. సరే సార్, ఈ కొంచెం అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పండి సార్ కొంచెం. చెప్తాం. థ్యాంక్ యూ. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వెళ్ళి ఉంటుంది మన దగ్గర నుంచి, కానీ పట్టించుకోవట్లేదు సార్. అది విషయం సార్. మా కాలనీకి మురుక్క. మీ సర్పంచ్ గారికి చెప్పండి సార్. మీ సర్పంచ్ గారికి చెప్పండి, గ్రామ పంచాయతీ నిధులు ఉంటాయి కదా, దాని ద్వారా ఈ కాలువ పని తీసుకోవచ్చు కదా సార్. ఇది నేను 10 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను సార్. పంచాయతీలో నిధులు ఉన్నప్పుడు చేస్తామంటున్నారు సార్. అంటున్నారా కానీ చేయట్లేదు సార్. ఇది 42 సంవత్సరాలు అయింది మా కాలనీ ఏర్పడి, ఇంతవరకు ఎలాంటి పనులు కూడా చేయట్లేదు సార్. మురుగు కాలువల సమస్య బాగా ఉంది సార్. అది గ్రామ సభలో మీరు ఇష్యూ రేస్ చేసేసి తీర్మానం చేయించండి. గ్రామ సభ రిజల్యూషన్, గ్రామ పంచాయతీ నిధులు కొన్ని వచ్చినాయి కదా, 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది కదా, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చినాయి. గ్రామ పంచాయతీ నిధుల ద్వారా చేయించండి ఈ వర్క్. దీనికి రత్నం బియాండ్ ఎస్ఎల్ఏ 50 క్లిక్ చేయండి. అర్థం కాలేదు. ఈరోజు ఈవినింగ్ సెక్రటరీస్లో గ్రీవెన్స్ పెట్టమని చెప్పి. వై మామూలుగా విలేజ్ సెక్రటరీ గారు ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు లేదా ఆ విధానం? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇంతకు ముందు మన XCC2 కలెక్టర్ సార్, నేను VRHకి వెళ్ళిపోయిన తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద 13 సంవత్సరాలు పనిచేశాను సార్. అయితే అందులో ఒకదానికి మినిమం స్టేజ్ ఇచ్చారు, రెండవది ఇవ్వలేదు సార్. పోయినసారి డీజన్ కలెక్టర్ గారు కూడా ఫోన్ ఇన్లో పెట్టేసి అంత ఫైల్ పెట్టేసి ఇవ్వమన్నా ఇవ్వలేదు. తర్వాత కలెక్టర్ గారు నవంబర్లో ఆర్డర్ వేసినా ఇంతవరకు ఇవ్వలేదు సార్. మీ పేరేంటండి? నా పేరు జి వెంకటేశ్వర్లు అండి. సమగ్ర శిక్ష. సమగ్ర శిక్ష ఎవరు? SSA నా? PO SSA అన్నారా? PO SSA. DO వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎంప్లాయీ వర్క్ చేశారంట. ఆయన రెమ్యూనరేషన్. PO SSA ఎక్కడ ఉన్నారు? హలో సార్. రానులేదా ఈ మధ్యలో? హలో హలో సార్. నేను DO గారు ఉన్నారు, నోట్ చేసుకున్నారు. ఒకసారి వెరిఫై చేస్తాం మీ సార్. మోడల్ స్కూల్కి స్టేట్ టీమ్ ఒకటి వచ్చి షూట్ చేస్తున్నారు. దానికి వెళ్ళాను. నమస్తే సార్. నా పేరు రాగల మస్తానరావు, మేడిగుండూరు మండలం పేరుచెర్ల గ్రామం అండి. సార్ మా అమ్మగారు రాగల నిర్మల అండి. ఆమెకు 56 సంవత్సరాలు అండి. జగన్ అన్న చేయూత పడలేదు సార్. మా అమ్మగారికి అన్ని అర్హతలు ఉన్నాయండి. ఏంటి, ఏ కారణం వల్ల పడలేదు? ఏమైనా ఐడియా ఉందా సార్? ఏం పడలేదు. పోయిన సంవత్సరం ఏమో ఇన్కమ్
ఇన్కమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందని పడలేదు సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మాదేమో రేషన్ కార్డు వేరే ఊళ్ళో ఉందండి, డోకిబర్లో. మేమేమో పేరుచెర్లలో ఉంటున్నాం సార్. పేరుచెర్ల కింద పెట్టామండి. పెడితే క్యాష్ అయితే వచ్చింది కానీ ఇన్కమ్ రిజెక్ట్ అయింది సార్. ఆ విషయం అక్కడ సోషల్ వెల్ఫేర్కి తెలియలేదు, వాలంటీర్కి కూడా తెలియలేదు సార్. మేము పోయి స్వయంగా సచివాలయం పోయి అడిగితే ఎప్పటికి 4 రోజులకు చెప్పారు సార్ అక్కడ. అదే ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఏదో ఉంటుంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ ఈ సంవత్సరం పెట్టాను సార్. పెట్టినా కానీ వాళ్ళు కరెక్ట్ గా సోషల్ వెల్ఫేర్ సరైన సమాధానం చెప్పట్లేదు. వాలంటీర్ అయితే అసలు సరిగ్గా నాకు తెలియదమ్మా, సచివాలయం సిబ్బంది నాకు సరిగ్గా చెప్పట్లేదు, పైనుంచి మాకు ఏమీ లేవు అని చెప్తున్నారు సార్. అదే స్పందనలో డైరెక్ట్ గా పెడదామంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ నేను పేపర్ లో చూసి వేసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను సార్. వివేక్ యాదవ్ గారు సార్. నమస్తే అండి కలెక్టర్ గారు. నమస్తే నమస్తే. అవును సార్, నా పేరు మస్తాన్ రావు అండి. ఇప్పుడు పీడీ గారు ఇక్కడే ఉన్నారు, పీడీ గారు ఉన్నారు, ఒకసారి నోట్ చేసుకుంటారు. యూ విల్ ఇన్క్వైర్ వన్స్ అగైన్. సార్ కొద్దిగా మేము పేదవాళ్ళం సార్, దళితులు కొద్దిగా అన్ని పథకాలు ఉన్నాయి సార్. మీరు వచ్చి చెక్ చేసుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు సార్. రైట్ సార్ కొద్దిగా మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. ఎంపీడీఓ వాళ్ళ ద్వారా వెల్ఫేర్ అసిస్టెంట్. సో 6 స్టెప్ వ్యాలిడేషన్లో అక్కడ క్యాన్సిల్ అయితే అట్లీస్ట్ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు చేయూత ఆల్రెడీ లిస్ట్ ఫైనలైజ్ అయింది కదా పీడీ గారు, ఇచ్చేసాము అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా లెఫ్ట్ పేస్ చేస్తారు కదా, అలా చేసిన వాళ్ళే వస్తారు సార్. బికాస్ దిస్ గై వాస్ టెల్లింగ్ కి మాకు చెప్పలేదు, ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పలేదు, ఈయన చెప్తున్నారు. బట్ మీరు పబ్లిష్ చేసేస్తే ఆయనకి తెలిసిపోతుంది కదా, పబ్లిష్ అయిపోతుంది. దాంట్లో రాసి ఉంటుంది ఐటీ ల్యాండ్ ఇతను కాదంటున్నాడు సార్, 4 వీలర్ అలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ గ్రివెన్స్ ఉంది కదండి, ఇలాంటి గ్రివెన్సెస్ చాలా ఉన్నాయి, రీఓపెన్ అవుతుంది కూడా. సో ఆ గ్రివెన్స్ని ట్రాక్ చేయడం ఎట్లా? సో వేర్ ఇట్ ఈస్ పెండింగ్, వెదర్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద ఎంపీడీఓ రిమార్క్స్ ఏంటి, తను సెర్ప్కి పంపించారా అనేది ట్రాకింగ్ ఎలా? మేడం ఎస్ మేడం. హలో రాకుందండి మాకు అది కౌలుకి ఇచ్చామండి, కౌలు రావట్లేదండి. ఏ కౌలు సిఆర్డీయా? అది న్యాయం జరగట్లేదండి, కనుక్కున్నాం, తెలుసుకున్నాం దానికి తెలుసుకున్నాను వాళ్ళు పట్టించుకో. డిఎం మార్కెట్ ఉన్నారా? ఒక కంప్లైంట్ ఉంది, 1 బియాండ్ ఎస్ఎల్ ఇస్ దేర్. గ్రీవెన్స్ చూసారా? ఏముంది? ఇచ్చారు సార్. లాస్ట్ ఇచ్చేసారా? క్లోజ్ చేయలేదా? చేస్తాను సార్, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు చేస్తాను సార్. ఎస్ఎల్ దాంట్లో ఉంది సార్. సర్వే కొలతలు చేసి ఇచ్చేశారు, క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా సర్వేది. అరే ఠీక్ యా తో తీసుకోండి, ఆయన యూజర్ నేమ్ మీరు కొట్టేయండి, ఏముంది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మా రేషన్ కార్డు తీసేసారు సార్, పొలం ఎక్కువ ఉందని చెప్పేసి, కానీ మాకు పొలం లేదు సార్. అది కరెక్షన్ చేయమంటే సచివాలయం వల్ల మా దగ్గర ఎవరు జేసీ గారు లాగిన అవుతుంది అని చెప్తున్నారు. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను సార్ అధికారుల చుట్టూ, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి. పొందినప్పుడు కంప్లైంట్ ఇచ్చాను సార్, అవ్వలేదు సార్. ఏంటి ఏం కావాలి? లేకపోయినా ఎక్కువ వేసారు. రేషన్ కార్డ్కి అప్లై చేశారా? అవును సార్, తీసేసారు సార్. రేషన్ కార్డ్కి అప్లై చేశారు? అవును సార్. ఓకే, రేషన్ కార్డు క్యాన్సిల్ చేశారు. సంక్షేమ పథకాలు వస్తే నాకు మేము చెప్పి సార్, సంక్షేమ పథకాలు ఒకటి కూడా రావట్లేదు. సంవత్సరం నుంచి మొత్తుకుంటాను సార్ ఎంఆర్ఓ గారిని. మీ మండలు, మీ విలేజ్ పేరు చెప్పండి. సార్ మీ మండలు విలేజ్ పేరు చెప్పండి.
సార్ మోదుపూర్ 1 సార్ మాది విలేజ్ చుండూరు మండలం. ఓకే ఓకే మాట్లాడతాం, తహసీల్దార్తో మాట్లాడతాం. అరే భాయ్ ఏడీ గారు, కానీ రేషన్ కార్డులో వాళ్ళ అత్తగారి పేరు లేదు సార్. అది సాధికార సర్వేలో ఈ అత్తగారి పేరు యాడ్ అయ్యి ఉంది సార్. ఏ మండలం? గుంటూరే సార్, లోకలే గుంటూరు బొంగరాలపీడు 6వ లైన్ సార్. హూ హెస్ టు వెరిఫై దిస్? డిఎస్ఓ, డిటిసిఎస్, అదే సార్ విఆర్ఓ. ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్తాము. ఓకే, మీ డీటెయిల్స్ అంతా నోట్ చేసుకున్నాము, డిఎస్ఓ గారికి చెప్తాము, వాళ్ళు వెరిఫై చేస్తారు. 6 స్టెప్ వాల్యుయేషన్ కూడా చేశారు సార్. అదే అదే ఒకసారి చూద్దాం ఎక్కడ ప్రాబ్లం ఉంది. మీరు సమస్య చెప్తున్నారు, మళ్ళీ వెరిఫై చేపిస్తాం. అది పాత డేటా అని చూపిస్తుంది సార్. అది రైట్ 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 సార్ వీళ్ళు కొత్త రైస్ కార్డ్ డిలీట్ చేసేస్తారు. సమస్య అయ్యా ఆమెకు వృద్ధాప్య పెన్షన్ మరి 2 సంవత్సరాలు ఎన్ని భర్త చనిపోయి రావట్లేదా? ఇక్కడ సచివాలయంలో ఇచ్చాము, ఆర్టీఓ గారు ఒకటి ఇచ్చాము, తహసీల్దార్ గారు కూడా ఒకటి ఇచ్చాము. ఇదిగో వస్తుందని వాలంటీర్లు అంటున్నారు. ఏ మండలం, ఏ విలేజ్? అయ్యా మాచవరం మండలము, మాచవరం మండలం మల్లవోలు గ్రామము, గుంటూరు జిల్లా. ఎంత వయసు ఉంది? అయ్యా ఇప్పుడు 64-65 సంవత్సరాలు ఉంటాయి. ఓకే ఓకే. ఎప్పుడు పెట్టుకున్నారు పెన్షన్కి? అయ్యా ఎప్పుడు అప్లై చేశారు ఆ పెన్షన్కి? ఎప్పుడు అప్లై చేశారు? వాళ్ళ భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయిందయ్యా. ఆమెకు మరి ఇంతవరకు రావట్లేదు, ఆధారం లేదు పాపం. విడో పెన్షన్కి అప్లై చేశారు. ఓపీ ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అప్లై చేశారా? వృద్ధాప్య పెన్షన్? అయ్యా ఆధార్ కార్డు ఇమ్మంటారా? హలో, ఒకసారి డిఎస్ఓ గారికి చెప్తాము, డిఎస్ఓ కాదు పీడీడీఆర్డీకి చెప్తాము, వెరిఫై చేస్తారు, మీతో మాట్లాడతారు. ఆమెకి జీవనాధారం లేదయ్యా. అదే అదే అంటే అర్హత కలిగిన అందరికీ వస్తుంది, ఈమెకి ఎందుకు రాలేదు ఒకసారి వెరిఫై చేయాలి. పీడీడీఆర్డీ గారికి చెప్తాము. మంచిది. పీడీ గారు ఇది చూడండి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ డిఆర్ గారు రెగ్యులర్గా తీసుకుంటాం సార్. చెప్పండి. లాస్ట్ టైం మొక్కజొన్న నాలుగు రావాల్సిందని ఫిర్యాదు చేశారు సార్. దానికి వచ్చి ఆ సీఎం యాప్ ద్వారా సగం రైతు యొక్క పేమెంట్ ధృవీకరించి మార్కెట్ ప్రధాన కార్యం విజయవాడ పంపడమైంది. పీడీ అకౌంట్ నుంచి మార్కెట్ అకౌంట్కు నిధులు సర్దుబాటు అయిన వెంటనే రైతులకు చెల్లింపు చేయగలమని చెప్పేసి మార్కెట్ నుంచి మనకి డిఎం గారు రిప్లై చేస్తారు. అదేవిధంగా సార్ తర్వాత వచ్చి వికలాంగుల పెంచిన వచ్చేసి కారు ఉందని చెప్పి తిరస్కరించినారని చెప్పేసి ఇంకొక కంప్లైంట్ సార్. కొన్నూరు కచ్చల తాడిపల్లి నుంచి దీనికి పీడీడీఆర్ఏ గారు జవాబు ఇచ్చారు సార్. ఆ రీవాల్యుయేషన్ చేస్తూ మ్యాటర్ ఇచ్చినప్పుడు తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఎంపీలు కొన్నూరు వారికి అక్కడ నుంచి పీడీ గారి దగ్గర నుంచి ఎంపీడో గారికి వెళ్ళింది సార్. ఎంపీడో దగ్గర నుంచి ఇంకా మనకి రావాలి సార్. అయితే ఏమడిగాను, తన కుమారుడైనా తన కుమార్తె వికలాంగులు పెన్షన్ కొరకు పెన్షన్ ప్రాథమిక పాఠశాలను ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారని చెప్పి చెప్పడం జరిగింది సార్. అది గుంటూరు టౌన్ కాబట్టి మున్సిపల్ కమిషనర్కి చేయడం జరిగింది సార్. ఆర్టీఓ గారు ఇందులో ఎంక్వైరీలు ఏం చేసినారు సార్, దానికి సంబంధించినటువంటి మొత్తం వెరిఫై చేసి పెట్టండి. లాంగ్ పెండింగ్ ఇష్యూ కదా, సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. వెరిఫై చేయండి. ఇంకా తర్వాత వచ్చి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు అర్హులుగా గుర్తించి సిఫారసు చేయడం జరిగింది సార్. తర్వాత సార్ ఆకుపల్లి గ్రామం, మాచవరం మండలం ఆకుపల్లి గ్రామంలో తన భూమిని వేరే వాళ్ళ పేరున విఆర్ఓ రికార్డ్ చేశారని చెప్పేసి ఆర్టీఓ గురజాలకి కంప్లైంట్ సార్. అది దీనికి ఏదైతే మార్పు చేయడం జరిగింది అని రిప్లై ఇవ్వడం జరిగింది, దాన్ని కరెక్షన్ చేయడం జరిగిందని రిప్లై చేశారు. తర్వాత వచ్చి విదేశీ విద్య దరఖాస్తుకి అప్లై చేసుకోవడం జరిగింది సార్. అది బీసీ సంక్షేమ శాఖ వారు
విధాన నిర్ణయం కాబట్టి పాలసీ మ్యాటర్ కాబట్టి ఆల్రెడీ ఆదేశిస్తున్నారు కాబట్టి అదే జవాబు ఇవ్వాలి. ఇంకా పెండింగ్ విదిన్ ఎస్ఎల్ 420 ఆర్ దేర్. 354. సో దీంట్లో గ్రామ్ సెక్రటేరియట్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ 29 beyond SLA. These are all majorly complaints against secretariat staff and volunteers. So a kind of show cause notice, and you can call for explanation, and explanation copy పెట్టేసి you can close. అలా రీఓపెన్ కాదు, బియాండ్ SLA. ఇప్పుడు 18 తగ్గిపోయింది కదా. ఏమున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ దేర్ ఒకసారి చూపించండి. Complaint on revenue employee. Yeah, what is the complaint? Narsarapeta. Complaint suicide due to ROR violation in awarding promotion to him by the disciplinary to health officer Undur sir. This is that magisterial inquiry, ade na? Yes sir, magisterial. Any idea? Some magisterial inquiry. అది జూనియర్ అసిస్టెంట్ సూసైడ్ సార్. అది కాదా? కోనా శశిధర్ సార్ పెట్టారు. At our level, like we can say that inquiry is going on. ఇది ఎవరు క్లోజ్ చేయాలి? రత్నం గారు. I am talking about this grievance. Who has to close? Correct abba. What is the complaint? Inquiry has not been completed is the complaint, na? Yes sir. So you say send a reminder to RDO Gurzala and close, na? Dear garu. CC ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చెప్పండి. Applied for survey on 11th May 2020 sir. MRO but still. ఏడి గారు చెప్పండి. సరే, నాకు 2 ఫైల్ చూపించండి. సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఇది కూడా కంటెంప్ట్ వచ్చేసిందా? డీలర్ ఫైల్డ్ లీవ్ అప్లికేషన్ ఆన్ మెడికల్ గ్రౌండ్. ఆర్డీఓ మీద వచ్చిందా? నా మీద రాలేదా? అరే నన్ను కూడా లాగేస్తారు మీరు. చూడండి, అది చూడండి, రాకుండా చూడండి. యూ కెన్ పాస్ ఆర్డర్ నా. హీఈస్ ఆస్కింగ్ ఫర్ మెడికల్ లీవ్ నా. ఇచ్చేయండి లీవ్, నలుగురిలో లేకపోతే మంచిది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ రెగ్యులేట్ ద సస్పెన్షన్ పీరియడ్ అండ్ శాంక్షన్ ఇంక్రిమెంట్ పి సతీష్ కుమార్. కంప్లైడ్. మరి కంటెంప్ట్ ఎందుకు వచ్చింది? ఆటో పాస్ చేయాలా? ఓకే. సీరియల్ నెంబర్ 10 నాట్ కంప్లైడ్ ఒకటి ఉంది. కన్సిడర్ ద క్యాండిడేచర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్. చూసారమ్మా? ఆల్ కంటెంప్ట్ కేసెస్ లిస్ట్ అవుట్ చేశారు. ఒకసారి సర్క్యులేట్ చేయండి ఆల్ దీస్ ఫైల్స్. ప్లీజ్ సర్క్యులేట్. టోటల్ 17 ఆర్ దేర్. 17. ఎక్సైజ్ ఏముంది? ఎక్సైజ్ ఉన్నారా? ఎక్సైజ్లో కూడా ఒకటి కంటెంప్ట్. వకాలత్ కాదయ్యా. వాట్ ఈస్ ద హైకోర్ట్ ఆర్డర్? యూ సర్క్యులేట్ ద ఫైల్ నా.
GGH సూపరింటెండెంట్, ఇది డిఎంహెచ్ఓ నోట్ చేసుకోండి. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇది కూడా ఒకటి ఉంది. దిస్ ఆల్సో యూ సర్క్యులేట్ ద ఫైల్, టేక్ ఇన్స్ట్రక్షన్స్. म्यूनसिपल एडमिनिस्ट्रेशन, ये म्यूनसिपल एडमिनिस्ट्रेशन विच जेसी टेक्स केयर, जेसी डेवलपमेंट सर मेरे ना ఇది సర్క్యులేట్ చేయించండి. ఇంకా రకరకాల సరే పిటిషనర్స్ ఆర్ డెలిబరేట్లీ వయోలేట్ ద ఆర్డర్. అరే బాప్రే చాలా. సో మున్సిపాలిటీ ఆల్ నీడ్స్ టు బి సర్క్యులేటెడ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ GMC, దిస్ ఆల్సో నీడ్స్ టు బి సర్క్యులేటెడ్. రెవెన్యూ డిపార్ట్మెంట్, petitioner not requesting not to dispossess the land situated in survey number 346 by 1 of Gorantla. ఇవన్నీ సర్క్యులేట్ చేయండి బాబు. ఏంటి హైకోర్టు ఆర్డర్ ఏముంది చూడండి ఒకసారి. ప్రొవిషన్ ప్రాపర్టీ నుంచి తీయమని ఒకటి వచ్చింది. తర్వాత నాట్ టు డిస్పోజెస్, డిలీషన్ ఆఫ్ ల్యాండ్, చాలా ఉన్నాయండి. రెవెన్యూలో హ్యూజ్. విచ్ సెక్షన్ టేక్స్ కేర్? ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ చూసుకుంటారు. ఇది ఫైల్ ఎప్పుడు కూడా రాలేదు. ఫైల్ సర్క్యులేషన్ ఈజ్ వెరీ స్లో. ఆర్టీసీలో కూడా నన్ను పార్టీ పెట్టారు. ఆర్టీసీ ఇది చూడండి బాబు, 3 ఉన్నాయి. ఏమి ఉన్నాయి సార్ నాకు బ్రీఫ్ చేయండి. RWS అండ్ SSE. RWS కొన్ని ఉన్నాయి. డ్యూ టు నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హైకోర్ట్ ఆర్డర్. వాట్ ఈస్ ద హైకోర్ట్ ఆర్డర్? కలెక్టర్ ఎందుకు పార్టీ? అసలు ఇంజనీరింగ్ సర్వీస్ మ్యాటర్స్ కోసం మనం రాము సరే సర్క్యులేట్ చేయండి. వాట్ ఆర్ ది ఇష్యూస్? ఇది వచ్చింది. DSA ఇండోర్ స్టేడియం పొన్నూరు. Interim order not to interfere with the management. Then violation of order 7th of DRC meeting lo kuda December 2020. This is the contempt. He came wakalat file cheyamani chepparu. Em cheyali? What is the high court order? He could not show me that high court order also. Women and child welfare, PD ICDS. Sudharani Anganwadi worker. She was removed by CDPO. K. Sudharani Anganwadi worker. This children. Police is also there. Police put on the police. Who has come? Rural. One contempt is there, Babu. Children. Okay. पुलिस है పొన్నూరు రూరల్ పోలీస్. డిఆర్ గారు ఇది చూడండి. పోలీస్ తాలూకా కూడా అర్బన్ కూడా ఉన్నాయి. అర్బన్ 3 ఉన్నాయి. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. Please also speak to your concerned lawyer and standing counsel. Get some clarity. ఏం చేయాలి? ఎక్కడైనా అప్పీల్ ఫైల్ చేయండి. అప్పీల్ ఫైల్ చేద్దాము, లేకపోతే we can implement the court order. Otherwise, it will become contempt. It's a serious matter. ఇంకేముంది డియర్ గారు? Tuesday, Wednesday, one program needs to be conducted in all the offices. అది కొద్దిగా చూడండి. ఈరోజు కూడా ఒక యాక్టివిటీ చేయాలి, రేపు కూడా చేయాలి, ఎల్లుండి కూడా చేయాలి. డిపార్ట్మెంట్స్ కూడా చేయాలి. సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ. ఫైల్ కాదమ్మా, సమ్ యాక్టివిటీ అండ్ ప్రెస్ కవరేజ్. అర్థమైందా? ఇది కరోనా రిలేటెడ్ కాబట్టి యూ షుడ్ టేక్ ద లీడ్. అదే డిఎంహెచ్ఓ చేయకపోతే మిగతా వాళ్ళు ఎందుకు చేస్తారు? మంచి కవరేజ్ రావాలి. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రిజైండర్ ఇవ్వాలి. కొద్దిగా డీటెయిల్గా ప్రాపర్గా తయారు చేయండి. టు టేక్ అప్